తర్వాత తెలుస్తుంది. అండ్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదు అంటున్నారు తప్పితే నిజంగా ఆ రిపోర్ట్ ఫేకా కాదా అనే విషయంలో కూడా ఆ పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? పైగా తీర్మార్ మల్లన్న నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ అంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే కొంతవరకు నయంగా ఉంది, అదే కరెక్ట్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఏయో టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు. వాస్తవానికి బీసీ కులగణన అనే మాట నిజంగా తప్పుల తడక అనేది భారతదేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ఒప్పుకుంటున్నారు. బీసీలే కాదు, అన్ని కులాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది క్లియర్గా లాస్ట్కు బీసీ కమిషనే తప్పుపట్టింది. బీసీ కమిషను, బీసీల కోసం వేసిన కమిషనే ఇంత తప్పులు ఎందుకు చెప్తున్నారు? అసలు ఈ దేశంలో 2014లో బీసీ కులగణన మొత్తం సమగ్ర సర్వే కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడున్న జనాభాకు ఇప్పుడున్న జనాభాకు ఈ 10 సంవత్సరాల్లో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అంటే వీళ్ళ లెక్కల ప్రకారం తగ్గుతుంది. జనాభా పెరగలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరికి పిల్లలు పుట్టలేదు, ఎవరు అంటే దేశం మొత్తం పెరిగినా కానీ ఈ రాష్ట్రంలో మాత్రం బీసీ జనాభా తగ్గుతుందనేది వీళ్ళు చూపెట్టిన లెక్కలలో కనబడుతుంది. కాబట్టి స్వయాన మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లే 3,75,00,000 మంది 35 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఓటర్లు ఉన్నారని చెప్పారు. దాని తర్వాత చదువుకున్న వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు 1 నుండి 10వ తరగతి చదివే వాళ్ళు దాదాపు 59 లక్షల మంది వాళ్ళు, 9 లక్షల మంది వీళ్ళు, ఇంకా 10 లక్షల మంది, ఇవే దాదాపు 1,00,00,000 మంది జనాభా ఈ పిల్లలు ఉన్నారు. అంటే వీళ్ళందరినీ కలుపుకున్నా కానీ 4,50,00,000 మంది జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నారని చాలా క్లియర్గా అధికార లెక్కల ప్రకారం చెప్తే మరి వీళ్ళెందుకు అంత దరిద్రంగా మరి ఎందుకు ఆ బీసీ జనాభాని తగ్గించి చూపాలని? అది ఎవరి మెప్పు కోసమో, ఎవరి మన్ననలు పొందడం కోసమో, ఎవరి రిజర్వేషన్లు కాపాడడం కోసమో, ఎవరిని మరి తలకిందులో చేయాలన్నదో మాత్రం అది రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా వాళ్ళ పార్టీలోనే ఒక నాయకుడు మాట్లాడుతున్నాడంటే ఆ పార్టీకే సిగ్గుసేటు. ఆ పార్టీ అసలు ఏం చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారా, అది వాళ్ళ అంతర్గత విషయం. కానీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే నువ్వు చేసింది తప్పుల తడక, కేసీఆర్ గారు చేసిందే కొంత నయం ఉండే అని చెప్తున్నాడు. అంటే మీరు ఏ స్థాయిలో మీరు దిగజారిపోయినో ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు రెట్టింపు చేసుకోవాలి. దాంట్లో జరిగిన తప్పులని ఇప్పటికైనా మీరు సరిదిద్దుకోవాలా. ఆ ప్రయత్నం చేస్తామని కూడా ఎక్కడ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ బీసీ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. పాపం ఆయన బీసీలకు ద్రోహం చేసినట్టే మాట్లాడుతున్నాడు. మరి ఆయన కూడా కనీసం నేను ఒక బీసీ మంత్రి ఉన్నాను, నేను అన్ని చూసుకుంటాననే మాట ఆయన కూడా మాట్లాడడం లేదు. ఆయన ఏమైనా ముఖ్యమంత్రికి తానా అంటే తందానా అనేటట్టు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి ప్రతీది కూడా ఏది పట్టినా కానీ అది వినుము మట్టి అవుతుంది తప్ప ఎక్కడ ఆయనకు కలిసి వచ్చినట్టు లేదు. ఎందుకంటే ఆయన తీరు అట్ట ఉన్నది. మీరు హైడ్రా తీసుకున్నా ఆయన మొత్తం ఆగమైపోయింది, మూసి తీసుకున్నా అలా అయిపోయింది, లగసెర్ల లాంటివి అలా అయిపోయింది, రుణమాఫీ అంతే అయిపోయింది, రైతు బంధు అంతే. అంటే ఏది కూడా అతనుకు మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. అంటే ఏదో ఆవేశపూరితంగా ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ఏదో లబ్ధి పొందాలా, ఏదో ఒకటి చేయాలా, ఏదో మసిపూసి మారేడు చేయాలి. అది అంటే మసిపూసి మారేడుగా చేద్దామంటే ఈ నాటి తెలంగాణ కాదు కదా, వెడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు కదా. ఈరోజు బ్రహ్మాండంగా చదువుకుని తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారం ఉండి అన్ని రకాలుగా తెలుసుకున్న తెలంగాణ ప్రజలు కదా. కాబట్టి తిరగబడతారు, ప్రతి దాన్ని నిలదీస్తారు. కాబట్టి మీరు చేసేది తప్పు అని చెప్తున్నప్పుడు దాన్ని మీరు తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఆయన చాలా తిడుతున్నాడు. మరి ఆయనే అన్నాడు అంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కూడా రెడ్డిలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏలగలుగుతారు, వాళ్ళకే పరిపాలించే శక్తి ఉన్నదని అలాంటి అహంకారపూరితమైన మాటలు మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి ఇట్లాంటి చూడడం వల్ల బీసీలలో వాస్తవానికి కొంత ఆ వాదన అనేది ఉన్నది. అంటే బీసీలు లేరా, మేమనుకుంటున్నాం ఒక ఎస్సీ సామాజిక వర్గంగా ఎస్సీలు లేరా, వేరే కులపోలుగా శాత కదా వాళ్ళకు పరిపాలించడం అనేది ఒక వాదన అప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు చేసింది తప్పు,
కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకోండి, జనాభాను తక్కువ చేసి దాదాపు అధికారికంగా ఈ పార్టీ చేసిన తప్పేందంటే 50 లక్షల మంది జనాభాని అడ్డంగా చంపేసింది. ఇప్పుడు అంటే ఉన్న జనాభాని లెక్కల్లో చూపెట్టలేదంటే వాళ్ళు లేనట్టే కదా, అంటే ఉండి కూడా లేనట్టే, వాళ్ళని అధికారికంగా చంపేసినట్టే. కాబట్టి ఇంత దుర్మార్గమైన కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత బీసీలదే కాదు, సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. నువ్వు చూపెట్టు, నువ్వు ఏమి ఇస్తావో అనేది తర్వాత సంగతి. నువ్వు ఏ డిక్లరేషన్ ప్రకారం ఏది చేయలేదు, నువ్వు బీసీ డిక్లరేషన్ అనన్నావు, దాని ప్రకారం చేస్తావు. 46%, 52% పోయినసారి కేసీఆర్ గారు చెప్పినట్టు 52% జనాభా ఉన్నదన్నారు. దాని ప్రకారం మీరు రిజర్వేషన్ చేస్తారా? 42% చేస్తారా? 46 అది ఏం చేస్తారనేది క్లారిటీ కాదు. అసలు జనాభాను ఉన్నదాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకంటే ఇక దిగజారినతనం ఎక్కడ లేదు. ఇప్పటికైనా వీళ్ళు ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా వాళ్ళు చేస్తున్నది సరే, తీన్మార్మన్లన్నా అధికారం కోసం మాట్లాడుతుండా, పదవి కోసం మాట్లాడుతుండా, ఇంకెవరన్నా మాట్లాడిపిస్తున్నాడా, ముఖ్యమంత్రి మాట్లాడిపిస్తున్నాడా, ఇది తర్వాత ఇష్యూ. కానీ ఆ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఇది తీరని ఇబ్బందే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తే అంత అడ్డంగా మాట్లాడుతుంటే, అంత బూతులు తిడుతుంటే ఇంకా నేను మాట్లాడలేను. లైవ్లో అంత బూతులు మాట్లాడి దాన్ని తగలబెట్టిన. కానీ ఇదే కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే పాల్గొనలేదు. ఎందుకంటే వివరాలు చెప్పాల్సి వస్తుంది, ఆస్తులు ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది, కాబట్టి వాళ్లే పాల్గొనలేదు అని అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే మీకు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే దాదాపు నెల రోజులు, అప్పటికిప్పుడు వాళ్ళ ఆస్తులు మారిపోయినాయి కదా చెప్పేదనండి. మొత్తం నెల రోజులు ఆస్తుల గురించి అయినా మాట్లాడాలా? ఆస్తుల గురించి ఒకటే లేదు కదా, దాంట్లో 1.25 ఉన్నాయి. అందుకనే చాలామంది గృహిణులు కూడా మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని నిలదీశారు. మరి అప్పుడు నిలదీయలే. ఎక్కడ ఉన్న వాళ్ళు బొంబాయిలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా బస్సులు కట్టుకొని, బస్సులు దొరకలేదు అప్పుడు, ట్రైన్లు దొరకలేదు, ఏది దొరికితే అది పట్టుకొని వచ్చారు, చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఎక్కడ కూడా మేము పాల్గొనము అనే మాట ఒక్కటి కూడా చూపెట్టండి. మీరు 14లో జరిగిన సర్వేలో, 15లో జరిగిన సర్వేలు ఒక్క రోజులో 24 అవర్స్లో మొత్తం జనాలను పెట్టి, మొత్తం ఎంప్లాయీస్ని పెట్టి, అన్ని వర్గాల ఎంప్లాయీలని అందులో చేసి అధికారులు చేసిన సర్వే. అదేదో మనం పోయి వీళ్ళు చేసినట్టు ఎవరో చెప్పి అడిగితే వాళ్ళు 2 మాటలు అడగటే వెనక్కి తిరిగి వచ్చిండ్రు చాలామంది. ఇప్పుడు మా ఇంటికి కూడా స్టిక్కర్ వేసారు, ఎప్పుడు వస్తారని చూసినాం, రాలే. మళ్ళీ ఫోన్ కూడా అడిగి చేసినాం, అమ్మ మీరు స్టిక్కర్ వేసిపోయారు వస్తారా అంటే, ఏమో సార్ ఏ ఇంటికి పోయినా కానీ తిడుతున్నారు, అందుకే ఇక రాదలుచుకోలేదు అని అన్నారు. అంటే అట్లా స్వయాన ముఖ్యమంత్రి చెప్పాడు దాదాపు 30 లక్షల మంది వాళ్ళ యొక్క డేటా ఇవ్వలేదు. మరి ఇవ్వలేదన్నప్పుడు మరి నువ్వు ఏం చేయాలి? కరెక్ట్ ఇచ్చిన తర్వాత, అన్ని చేసిన తర్వాత మళ్ళీ కులగన్న చేయి. నీకు దమ్ముంటే మళ్ళీ చేసి వాస్తవ రూపాన్ని బయట పెట్టు. కానీ నువ్వే అన్ని చెప్తావు, 2 నువ్వే చెప్తావు. కేసీఆర్ గారిది బాగలేదని అంటావు, మేము చేసింది కూడా సరిగా లేదు, చాలామంది ఇంకా లెక్కలు ఇవ్వలేదని అంటావు. మళ్ళీ ఎట్లా లెక్కలు బయట పెడతావు? ఏ అధికారికంతో లెక్కలు బయట పెడతావు? ఏ ఉద్దేశంతో పెడతావు? అంటే ఇది ఒక్కటే, ఈ పేరు మీద జనాభాని చిన్నగా చేసి ఆ రిజర్వేషన్ శాతాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించి బీసీలకు ఇవ్వాలనేది ఒక కుట్ర. ఈ కుట్రని బీసీలందరూ, వాస్తవానికి బీసీ అన్ని పార్టీలలో ఉన్న బీసీలు లేదా బీసీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖండిస్తున్నారు వాళ్ళు. అందుకే అది వాస్తవానికి వాస్తవ రూపాన్ని ఆయన పెట్టుంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంతగానో మాట్లాడారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన అది సరి చేసుకుంటే మంచిది, లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా ఆయన చేసే ప్రతి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నెత్తి మీద పాలు పోస్తున్నారు, ఇది మాత్రం చాలా క్లియర్. మీరు ఈ సంవత్సరం కలిసి వస్తుంది అయితే అన్ని రైట్. సరే రామరెడ్డి గారు, కాంగ్రెస్